ఇవాళ అయితే జీరా రైస్ చేస్తున్నానండి. ఇవాళ సండే కదా, మా పిల్లలు కొంచెం జీరా రైస్ చేయమన్నారు, అందుకని జీరా రైస్ చేస్తున్నానండి. నెయ్యి ఆల్రెడీ ఇందాక ఒక 2 స్పూన్లు వేసానండి, ఇప్పుడు 1 స్పూన్ వేస్తున్నా, సరిపోద్ది 3 స్పూన్లు. ఇది రాతి పువ్వు అండి, చెక్క, మరాఠీ మొగ్గ, ఇవి లవంగాయలు, పలావ్ ఆకు, జాజి పువ్వు, ఇది షాజీరా, పచ్చికాయలు, గరం మసాలా పొడి, కొంచెం జీలకర్ర, ధనియాల పొడి, పసుపు. మరిన్ని బియ్యం అయితే నేను ఉజ్జాయింపుగా పోసుకుంటానండి. నాకు కొన్ని బియ్యము, కేజీ బియ్యము, అర కేజీ కూడా తక్కువే పోసానండి, అందుకే నాకు కొలత అలా వేసుకున్నా నేను, అర్థం కాక. ఎందుకంటే కొన్ని బియ్యం నేను ఎప్పుడు వండలేదు. ఎందుకు అరుతున్నావు? అమ్మా చూసే, జీరా రైస్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనకి జీరా రైస్ అంటే మామూలుగా పలావులో ఏమేమి వేసినా అన్నీ వేసినలే, కానీ అన్నీ కొంచెం కొంచెంగా వేసుకోవాలా, షాజీరా ఎక్కువ వేసుకోవాలి. ఇంతకన్నా మనం సింపుల్గా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఏం వేయకుండా షాజీరా, కొత్తిమీర వరకే వేసి చేసుకుంటారండి, అల్లం పేస్ట్ ఒక్కటేసి. అది కూడా బాగుంటుంది, పిల్లలకు కూడా పెట్టచ్చు. మన చిన్న చిన్న 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలకు మంట లేకుండా మనం పెట్టచ్చు, బాగుంటుంది అది కూడా. చూసారుగా ఫ్రెండ్స్, మరి జీరా రైస్ విధానం, తయారీ విధానం. ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ లైక్ చేస్తేనే కదా మళ్ళీ ఇంకొకరికి వెళ్ళి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకునేది. ప్లీజ్ ఫ్రెండ్స్. అన్నీ వేసానండి ఇందులో, 5 గుడ్లు, మసాలా, ఉప్పు, కారం, అన్నీ, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసానండి ఇందులో. జీరా రైస్లోకి ఇవాళ కోడిగుడ్డు ఫ్రై చేస్తున్నానండి. జీరా రైస్లోకి ఇలా చేసుకున్నా బాగుంటుంది. ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది, ఆపాను.
జీరా రైస్ కోడిగుడ్డు ఫ్రై చేశానండి. జీరా రైస్లోకి చాలా బాగుంది, ఎంత బాగుందో చూడండి. జీరా రైస్లోకి చికెన్ మటన్ వండుకోవాలని ఏం లేదండి. మనం పెరుగు చట్నీ చేసుకొని ఇలా కోడిగుడ్డు ఫ్రై చేసుకొని జీరా రైస్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మటుకు మర్చిపోవద్దండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేస్తేనే కదా మళ్ళీ మరొకరికి పోయేది. మీరు నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారని నేను ఆశిస్తున్నానండి. మళ్ళీ మంచి ఒక వీడియోతో మళ్ళీ నేను ముందుకు వస్తానండి.